అనుభవం. మరి ఈరోజు ఒక మహనీయుడి తాలూకు పుస్తకావిష్కరణలో భాగంలో మీ ముందు పాల్గొనే అదృష్టం రావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అభినవ దానకర్ణుడు తన సర్వ సంపదను విద్య కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి పివిజి రాజు గారు. ఇది సామాన్య విషయం కాదు. ఇందాక చెప్పారు పెద్దలు మాట్లాడుతూ, అతని గురించి మాట్లాడారు బుక్ రాస్తూ. అతనికి కేవలం చిన్న వయసులో ఈ కోటను దానం చేశారు. దేనికోసం? పబ్లిసిటీ కోసం కాదు, రాజకీయం కోసం కాదు, మన పిల్లల చదువు కోసం, రాబోయే తరం వారి చదువు కోసం. అతను ఈరోజు మన మధ్య లేకపోయినా అతను చేసినటువంటి కార్యక్రమాలు ఈవేళ మనం మాట్లాడుకున్నామంటే ఇక్కడ ఉన్నాం మనం కాదు తెలుసుకోవాల్సింది. ఈ తరం వారు, రాబోయే తరం వారికి, ఈ సమాజానికి పివిజి రాజు గారు చేసిన కార్యక్రమాల గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంతేకాకుండా పివిజి రాజు గారు రాజుల వైభవాన్ని విడిచి సామాన్యవాదిగా సామాన్య ప్రజల సంక్షేమం కొరకు రాజకీయ ప్రవేశం చేసిన ఘటన. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సిన అవసరం లేదు. అతను యావదాస్తి త్యాగం చేయకపోతే రావాల్సిన అవసరం ఏముందా? రాజకీయాల్లో కూడా వచ్చి ఇక్కడ మీరు చూస్తే మీరు సింహాచలం దేవస్థానం అలాగే 14 దేవాలయాలకు వంశపారంపర్యం ధర్మకర్త. ఒక పక్క దైవ కార్యక్రమాలు. 1958వ సంవత్సరంలో మానస సంస్థ స్థాపించారు. 34 సంవత్సరాల వయసులో వారి ఆస్తిని నివసించే ఈ కోటని విద్యాభివృద్ధి కోసం దానం చేసినటువంటి మానవతావాది మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పక తప్పదు. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి? అంతేకాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు అందరూ కూడా. చాలామంది తెలియకపోవచ్చు, ఈ తరం వారికి తెలియకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈవేళ అతను 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. 4 సార్లు గెలిచారంటే దాని విశేషం ఏంటంటే 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు. ఎంపీగా ఇండిపెండెంట్ గెలడం అంటే చిన్న విషయం కాదు. 2 టైమ్స్ గెలిచారు అంటే ప్రజా అభిమానం ఏ విధంగా అతని మీద ఉన్నది మన అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించారు. ఆ విషయం మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏంటి చెప్పంటారా? మీకు తెలియని విషయం చెప్పమంటారా? రాజుగారు టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే నీకు తెలిసానంటే నాకు చదువుకుంటే తెలిసింది. నాకు అతను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసో తెలియదో ఆయుర్వేదిక డిగ్రీ ప్రవేశపెట్టింది ఎవరంటే అతనే. ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతనే ప్రవేశపెట్టారు, అతనే శాంక్షన్ చేశారు. ఈవేళ ఆయుర్వేదిక విద్యాలయాలు ఉన్నాయంటే దానికి మూల పురుషుడు పివిజి రాజు గారు అనే విషయం మీరు మర్చిపోవడానికి వీల్లేదని చెప్పి మనకు చేస్తున్నాను. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా విశేష కృషి చేశారు. అలాగే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎంతో అభివృద్ధి చేసిన సంఘటన కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్షత్రియ కళ్యాణ మండపం కోసం స్థలాన్ని దానం చేసిన సంగతి కూడా
ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ మహా వ్యక్తి గురించి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన దేశంలో మొట్టమొదటి సోషలిస్టు మానవతావాది మన రాజుగారు అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. అటువంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి. రాష్ట్ర అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం మీకు చెప్పాలి. 1957 ఆ సంవత్సరమే నేను పుట్టాను. నేను పుట్టిన తేదీ 1957. ఆ సంవత్సరంలో తన బంధువుల దగ్గర 5,50,000 రూపాయలు కోరుకొండ ప్యాలెస్ కొని అక్కడ ల్యాండ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలిసి అడుగుతున్నాను అని మీకు తెలిసారని అడగొచ్చు, నాకు తెలియదు. ఆ సంవత్సరం పుట్టాను నేను. తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న విషయాన్ని భావితరం వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. 1957 సంవత్సరంలో 5,50,000 రూపాయలు పెట్టి ప్యాలెస్ని భూమిని పర్చేజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారంటే ఆ రోజు ఆ ల్యాండ్ ఈరోజు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత అండి? ఎన్ని కోట్లండి? అటువంటి కార్యక్రమాన్ని అందించి ఈవేళ సైనిక్ స్కూల్ అంటే భారతదేశంలో కొన్ని సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక సైనిక్ స్కూలు మన విజయనగరం పరిస్థితుల దగ్గర ఉంది, కోరుకొండలో. ఇది మన అందరికీ గర్వకారణం కాదండి? ఎక్కడుందని సైనిక్ స్కూల్? ఆ రోజు నాకు తెలియదు కానీ 30-40 ఇచ్చి ఉంటారు భారతదేశంలో. దాంట్లో ఒక సైనిక్ స్కూల్ కోరుకొండ మన విజయనగరం సంబంధించిన విషయం. ఇది మనందరికీ గర్వం. మన పిల్లలు ఎంతమంది చదువుకున్నారు ఈరోజు ఆ సైనిక్ స్కూల్లో? ఎంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు? ఇటువంటి త్యాగాలు చేయాలంటే అందరికీ రాదండి. పుణ్య పురుషులకే ఆలోచనలు వస్తాయి. అటువంటి పుణ్య పురుషుల్లో మన పివి